ఇప్పుడు మనం కరీంనగర్ రీజియన్ టీజీఎస్ఆర్టీసీలో అకౌంట్స్ ఆఫీసర్ శ్రీ జియావుద్దీన్ గారి దగ్గర ఉన్నాం. వీరు దాదాపు 35 సంవత్సరాలు సంస్థలో వివిధ హోదాలలో విధులు నిర్వహించి ఈ నెల 31వ తారీఖు రోజు తమ ఉద్యోగం నుండి విరమణ చేయబోతున్నారు. మరి ఇంతకాలం మన సంస్థలో వివిధ హోదాలలో పనిచేశారు కాబట్టి వారి అనుభవాన్ని, వారి ఉద్యోగ ప్రస్థానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. అందులో భాగంగానే మనం ఇప్పుడు ఏవో గారి దగ్గర ఉన్నాం. నమస్కారం సార్. సార్, మీరు కరీంనగర్ రీజియన్ అకౌంట్స్ ఆఫీసర్గా ఈ నెల అంటే ఏప్రిల్ గత ఈ సీట్లో గత నెలలో మనోహర్ రెడ్డి గారు ఏవోగా ఉండే వారు 30వ తారీఖు నాడు రిటైర్ కావడం జరిగింది. ఆ వెంటనే అదే రోజు మీరు ఈ ఏవోగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మరి మీరు ఏవోగా ఇక్కడ బాధ్యతలు తీసుకునే ముందు అసలు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీ ఉద్యోగ ప్రస్థానం ఈ ఇంత పెద్ద ఆర్టీసీ సంస్థలో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? నమస్కారం అండి. ఆ నేటివ్ ప్లేస్ ఇక్కడ ప్రాపర్ కరీంనగర్ ముగ్గురంలో ఉంటాము. వెహికల్ నుంచి వస్తుంది అక్కడ సెక్రటరీ లేదా సెక్రటరీతో ఎదురు ఉన్న గదిలో కూడా ఉంటాను, అంటే స్టేట్ ఉన్న గదిలో ఉంటాను. నా ప్రస్తావన ఆర్టీసీ 1992 నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ నా అపాయింట్మెంట్ లేదా కండక్టర్ వంటి కూడా అయిపోయింది. నేను వెంటనే నాకు డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ సెలెక్ట్ అయ్యి ఇండస్ట్రీలో సెలెక్ట్ అయ్యి వైజాగ్ పంపించే వెళ్ళాను. వైజాగ్ డిపోలో ఒక 9 months పనిచేశాను. అక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి ఎఫ్టీసీ ఆఫీస్ కరీంనగర్లో దాదాపు ఒక 15 సంవత్సరాలు పనిచేశాను జూనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్గా. అందులో ఎన్నో రకాల హోదాలు పనిచేశాను. ఇన్కమ్ ట్యాక్స్ కానీ, పిఎన్ఎల్ కానీ, అకౌంట్ కానీ, సర్వీస్ ఆయిల్ కానీ, ఇన్సెంటివ్ కానీ, స్టాఫ్ సంబంధించింది కానీ ఎన్నో రకాలైన వివిధ ఆఫీసుల దగ్గర పనిచేయడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ నేను బదిలీపై ప్రమోషన్ మీద మంత్రి డిపో పోవడం జరిగింది. మంత్రి డిపోలో ప్రమోషన్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సేమ్ డిప్యూటీ ఆఫీస్ రావడం జరిగింది. మళ్ళీ ప్రమోషన్ మీద మళ్ళీ సుప్రీం ప్రమోషన్ మీద గుజరాత్ డిపోకి పోవడం జరిగింది. గుజరాత్ డిపో నుంచి హెడ్ ఆఫీస్కి టెస్ట్ ఆయిట్ పోవడం జరిగింది. టెస్ట్ ఆయిట్ నుంచి మళ్ళీ పిఎఫ్ సెక్షన్ హెడ్ ఆఫీస్లోనే ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ కొంత చేసిన తర్వాత మళ్ళీ ప్రమోషన్ మీద ఎంజీబీఎస్ హైదరాబాద్ సిటీ రీజియన్కి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అక్కడ దాదాపు 7 years పనిచేశాను. మళ్ళీ అక్కడ నుంచి జేపీఎస్ మన శిక్షణ మారింది కాబట్టి జేపీఎస్ పోవడం జరిగింది. జేపీఎస్లో కొందరు పనిచేసిన తర్వాత ప్రమోషన్ మీద అకౌంట్ ఆఫీసర్గా ఈ కరీంనగర్ రీజియన్కి రావడం జరిగింది. కరీంనగర్ రీజియన్కి రావడం వల్ల ఏవోగా నాకు కరీంనగర్ రీజియన్లో రావడం చాలా సంతృప్తి, ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది నా నేటివ్ ప్లేస్, గర్వంగా అనిపిస్తుంది. నేను నా చిన్నప్పటి నుంచి, నా బాల్యం నుంచి జాబ్ వచ్చేందుకు మొత్తం ఇక్కడ నడిచింది కాబట్టి చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంటే మీ ఉద్యోగ ప్రస్థానం సంస్థలు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీఎస్ఆర్టీసీగా ఉన్నప్పుడు ఒక కండక్టర్గా రిక్రూట్మెంట్ అయ్యారు, అంతే కదా సార్? కండక్టర్గా మీ ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టి తర్వాత ఒక 3 years మీరు కండక్టర్గా కరీంనగర్లో విధులు నిర్వహించారు. తర్వాత డిపార్ట్మెంటల్ టెస్ట్ ద్వారా 2 years తర్వాత మీరు ఒక మామూలుగా జూనియర్ అసిస్టెంట్గా రిక్రూట్ అయ్యి ఇప్పుడు అంటే అకౌంట్స్ విభాగంలో అత్యున్నత స్థాయి, దాదాపు రీజియన్లో చూస్తే అకౌంట్స్ ఆఫీసర్ అనేది ఒక మంచి పోస్టు, ఆఫీసర్ హోదా, ఈ స్థాయికి చేరుకున్నారు. మీరు ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే రీజనల్ అకౌంట్ ఆఫీసర్ అనేది చాలా పెద్దది. తెలంగాణలో ఇది సెకండ్ రీజన్, హైయెస్ట్ రీజన్. అన్ని డిపోట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమో ఎంజీబీఎస్ సికింద్రాబాద్ సిటీ రీజన్, అక్కడ 14 డిపోట్స్ ఉంటాయి, ఇక్కడ 11 డిపోట్లు ఉన్నాయి. ఇదే చాలా హైయెస్ట్. ఇక్కడ పనిచేయడం చాలా ఆనందంగా ఉంది, గర్వం. స్టాఫ్ తో చాలా ఆనందంగా ఉంది. పాత స్నేహితులు, పాత ఇక్కడ చాలా మంది చాలా ఏళ్ళు పనిచేస్తుంది కాబట్టి నా బాల్యం నుంచి ఇప్పటి వరకు అన్ని కరీంనగర్ ఉంది కాబట్టి ఇక్కడ రావడం నాకు యాజ్ ఏ ఆఫీసర్ రీజనల్ అకౌంట్ ఆఫీసర్ నాకు చాలా గర్వంగా ఉంది. మీ రికార్డు కనుక పరిశీలిస్తే మీరు ఒక సీట్ లో పనిచేస్తూ కూడా కొన్ని సందర్భాలలో అడిషనల్ ఛార్జీ కూడా అదనంగా వేరే వాళ్ళు నిర్వహించాల్సిన బాధ్యతలు కూడా చేసినట్టు కొన్ని సందర్భాలు నిర్వహించడం, అట్లా ఇద్దరు చేయాల్సిన పనిని ఒక్కరే చేయడం అనేది కొంచెం ఇబ్బందికరం కదా, అది అంత రిస్క్ తీసుకోవడం కదా, అట్లా ఎట్లా హ్యాండిల్ చేసేవారు? అంటే మేనేజ్మెంట్ ఆఫీసర్స్
ఎవరి మీద అయితే నమ్మకం ఎక్కువ ఉంటుందో వాళ్ళకు అడిషనల్గా వర్క్ చేయగలుగుతారు. అంటే స్టాఫ్ తగ్గినప్పుడు కానీ మనకు ఉన్న స్టాఫ్ లో ప్రమోషన్ వెళ్ళడం కానీ క్లాసులు వెళ్ళడం షార్టేజ్ వస్తుంది. ఆ షార్టేజ్ వచ్చినప్పుడు ఏమైందంటే అందులో పని ఆగకుండా ఉండాలంటే మేనేజ్మెంట్ ఎవరైతే నమ్మకం ఉంటుందో ఎవరైతే కరెక్ట్ చేస్తారో వాళ్ళకి అడిషనల్ ఛార్జ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా నేను మిగతా రోజులు పనిచేస్తుంటే కూడా అప్పుడప్పుడు అడిషనల్ ఛార్జ్ చేయడం జరిగింది. నేను అకౌంట్ ఆఫీసర్తో కూడా 2 years దాదాపు ఎంజీపీఎస్ ఎంట్రన్స్ సెక్రటరీ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఒక 1 month 2 months మళ్ళీ చేశాను. దాని తర్వాత మళ్ళీ జేడీఎస్ వచ్చినా కూడా మళ్ళీ 3 months చేశాను. 3 times నేను అకౌంట్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ పనిచేశాను. ఈ 4th time రెగ్యులర్ రీజనల్ అకౌంట్ ఆఫీసర్ ప్రమోషన్ తీసుకుని ఇక్కడ రావడం జరిగింది. ఇది చాలా ఆనందకరమైన విషయం. మీరు మీ సర్వీస్ ఇంకా చూస్తే ఎక్కువ టెస్ట్ ఆడిట్ లో పనిచేసిన అనుభవం ఎక్కువ ఉంది. మీరు గ్రేటర్ హైదరాబాద్ జోన్ లో కూడా విధులు నిర్వహించారు. తర్వాత 5 రీజనల్ సంబంధించిన అకౌంటింగ్, ఆడిటింగ్, ప్రీ ఆడిటింగ్, ఎక్స్టర్నల్ వర్క్ నేచర్ దానికి దీనికి తేడా ఉంది అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే అందులో ఏం తేడా ఉన్నది. టెస్ట్ ఆడిట్లో పనిచేశాను. టెస్ట్ ఆడిట్లో పని చేస్తే అన్ని రకాలమైన అనుభవం వస్తుంది, అన్ని శిక్షణ తెలుసుకుంటాయి, అన్ని రకాల దాని ప్రకారంగానే మనం టెస్టుల్లో దిగగలుగుతాము, రాణించగలుగుతాము. టెస్టుల్లో పనిచేసినాము. దాని ద్వారా ఇక్కడ పనిచేయడం చాలా ఈజీ ఉంది. ఎందుకనగా నేను దీనికన్నా పెద్ద రీజన్ హైదరాబాద్ సిటీ రీజన్. అప్పుడు ఉమ్మడి అంటే సెట్ చేసిన తర్వాత 17 డిపోస్ ఉంటే నేను ఇన్ఛార్జ్ అవ్వకున్నాను. దాని తర్వాత 14 డిపోస్ అనేది ఆ పెద్ద రీజన్ చేశాను కాబట్టి దాన్ని అక్కడ ఉన్న స్ట్రెంత్ అక్కడ డిపోలు కూడా చాలా మంది ఉంటారు. ఇక్కడ ఉన్న 2 డిపోలు కలిపి అక్కడ దాదాపు ఒక డిపో ఉంటుంది. అక్కడ చాలా పెద్ద డిపో టాస్క్ కూడా పెద్దగా ఉంటుంది. అక్కడ చేసిన తర్వాత ఇక్కడ చేయడం చాలా ఆనందం అనిపిస్తుంది. చాలా టెస్ట్ ఆడిటర్ గా ఏమైనా లోటుపాట్లు ఉంటే ఐడెంటిఫై చేసేవారు కదా. ఇప్పుడు అదే ఆడిట్ విభాగంలో ఈ ఇప్పుడున్న మన స్టాఫ్ ఎవరైతే ఉంటారో డిపోల నుండి వచ్చినటువంటి కేసెస్, అవుట్ సోర్సింగ్ కానీ ఇటువంటి సెటిల్మెంట్స్ కానీ ఇలాంటి కేసులు వస్తాయి. వాటిని కూడా ఆడిట్ చేసే విధానంలో మన సిబ్బందికి, ఆడిట్ చేసే సిబ్బందికి ఒక మంచి సూచన చేయాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించి ఆడిట్ చేస్తే బాగుంటుందని వాళ్ళకి సలహా ఇస్తారు. టెస్ట్ ఆడిట్ అనుభవం ఇంకా టెస్ట్ ఆడిట్ అంటే టెస్ట్ ఆడిట్ అనుభవం చాలా ఉంటుంది. ఇక్కడ ఉన్న మన క్లాస్లో కానీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆడిట్ చేసేటప్పుడు సబ్జెక్ట్ చేతికి వచ్చినప్పుడు కేసు చేతికి వచ్చినప్పుడు దాన్ని స్టడీ చేయాలి. స్టడీ చేసిన తర్వాత సపోజ్ ఎగ్జాంపుల్ ఒకటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్స్ కేసు ఉందనుకోండి. దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ కేసు చదవాలి. ఆ కేసు స్టార్టింగ్ ఎప్పుడు, ఎట్లా, దాని కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పీరియడ్ ఎంత ఉంది, దాని వేజెస్ ఎంత ఉంది, దాని వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు మస్టర్లు ఎంతమంది చూపిస్తుందో, ఇది అగ్రిమెంట్ పీరియడ్ లో ఉందా లేదా, మళ్ళీ మన వేజెస్ యాజ్ పర్ సర్కులర్ ప్రకారంగా ఉన్నాయా లేవా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఒకసారి పాస్ చేసే ముందు ప్రీవియస్ ఇయర్ కూడా చూసుకోవాలి. ప్రీవియస్ మంత్ ఎప్పుడైతే పాస్ అయిందో దాని కంటిన్యూషన్ ఉందా లేదా చూసుకోవాలి. లేకుండా డబుల్ పేమెంట్ చేస్తున్నారు ఉంటాయి. మళ్ళీ చేసేటప్పుడు అన్ని రకాలుగా చెక్ చేసుకోవాలి. రిజిస్టర్ కూడా చూసుకోవాలి, కేసులో కూడా చూసుకోవాలి. లాస్ట్ ప్రీవియస్ ఎప్పుడు పాస్ అయింది, మళ్ళీ ఇప్పుడు పాస్ అవుతుంది. దానికి మధ్యలో వ్యత్యాసం కూడా ఎందుకు తెలిసిందని అలా చూడడం వల్ల నేను డబుల్ పేమెంట్ కావడం జరగదు. ఇంకోటి ఏంటంటే పిఎఫ్ కానీ, జిఎస్టీ కానీ, జిఎస్టీ కానీ, ఐటీ కానీ ఇవి కూడా మనం కమాండింగ్ ఉండాలి. దాని మీద ఆటోమేటిక్గా సిమిటెన్స్ పోతుండాలి కదా. సిస్టమేటిక్గా చూస్తే ఆ విధంగా చేసినప్పుడు మనకు ఎలాంటి పొరపాటు కానీ ఉండదు. మెయిన్ అంటే అగ్రిమెంట్ ఉందా లేదా కాంట్రాక్ట్ అని చూసుకోవాలి. ఈ విధంగా అన్ని రకాలుగా చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఏదైనా కానీ రొటీన్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే ఎలాంటి తప్పు ఉండదు. 2 రోజులు అయితే మీ 60 సంవత్సరాలు కంప్లీట్ కాబోతుంది. మరి ఇంతకాలం సంస్థలో చాలా వివిధ హోదాలు పనిచేస్తారు. ఎట్లా సార్ మీ ఫ్యామిలీ సెటిల్మెంట్, పిల్లలు ఎట్లా అయ్యారా, పిల్లలు ఎందరు, ఫ్యామిలీ నేపథ్యం ఏంటి? నాకు 3 పాపలు, ఇద్దరు పాపలు పెళ్లి చేయడం జరిగింది. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అన్ని కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వాళ్ళందరూ హైటెక్ సెంటర్ పనిచేస్తారు. ఇద్దరు వాళ్ళు చాలా బాగున్నారు. ఒక చిన్న పాప ఉంది, ఆమె ఎంబీఏ ఫైనల్ ఇయర్. ఆమె కూడా కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఫైనల్ ఇయర్ చేస్తుంది. ఫ్యామిలీ వెల్ సెటిల్ ఉంది, హైదరాబాద్ సెటిల్ అయిపోయాను. ఇక్కడ కూడా మాకు సొంత ఇల్లు ఉంది. మొత్తం పైన అగ్రికల్చర్ ల్యాండ్ పుస్తకానికి దగ్గరలో ఉంటుంది. ఫ్యామిలీ పరంగా వెల్ సెటిల్. నాకు సంస్థ పనిచేయడం ఆనందం, సంస్థ నుంచి తగ్గించడానికి చాలా ఆనందంగా గర్వపడుతున్నాను. సంస్థకి ఇప్పటికీ రుణపడి ఉంటున్నాను. ఆ సంస్థ వల్ల నేను పిల్లలు చదివించగలను, స్థాయికి తీయగలను, వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగలను.
ఇప్పుడున్న పరిస్థితులలో ఒకప్పుడు మీరు ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ సంస్థలో ఉద్యోగుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ పోతుంది. అంటే స్టాఫ్ కొరత అనేది ఎక్కువ ఉంటుంది అనేది మనం ప్రత్యక్షంగా చూడగలం. మరి ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా మన ఉద్యోగులకు ఇదే విధంగా సాఫీగా కొనసాగాలంటే మీరు మన స్టాఫ్ కి ఇచ్చే సందేశం ఏంటేమో? అంటే అప్పుడు ఉన్న వాటికి ఇప్పుడు ఉన్న వాటికి ఎక్కువ చాలా పెరిగిపోయింది. అప్పుడు కంప్యూటర్స్ లేకుంటే ఎక్కువ కంప్యూటర్స్ పెరిగినాయి, సిస్టమ్స్ వచ్చినాయి, సాఫ్ట్వేర్స్ డెవలప్మెంట్స్ అయినాయి, చాలా పెరిగింది. కాబట్టి మ్యాన్ పవర్ తగ్గుతుంది. కానీ మ్యాన్ పవర్ తగ్గడం ఒక పద్ధతి ప్రకారం తగ్గకపోవాలి. మనకు ఎన్వైరన్మెంట్స్ అట్లా ఉండాలి, సిస్టమ్స్ అట్లా అందుబాటులో ఉండాలి. అలాంటప్పుడు మ్యాన్ పవర్ తగ్గిస్తే బాగుంటుంది. మ్యాన్ పవర్ తగ్గించినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే క్వాలిటీ లోపం లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. క్వాంటిటీ చూడకుండా క్వాలిటీ లోపం కూడా చూడాల్సిన బాధ్యత అప్పుడు డిపార్ట్మెంట్ చాలా ఉంటుంది. కాబట్టి మ్యాన్ పవర్ లేకుండా చూడాలి. అది మేనేజ్మెంట్ పాలసీ. దానికి మనం ఏం చెప్పండి. మీరు సార్ ఇంతకాలం కరీంనగర్ కు దూరంగానే ఉన్నారు, కానీ ఇక్కడికి రావడం కేవలం ఒక నెల రోజుల కోసమే ఇక్కడికి రావడం జరిగింది. ఒక నెల రోజులనే మీ ఉద్యోగం నుండి వినుబోదు. ఈ ఇక్కడున్న స్టాఫ్ కు మీకు ఎలాంటి పరిచయం లేదు. ఈ నెల రోజుల కాలంలో ఈ స్టాఫ్ కు మీకున్న సంబంధం చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్పగలుగుతారు సార్? వాళ్ళు ఇచ్చిన ఒక్క నెల ఒకటే వాళ్ళు ఇచ్చిన ప్రేమ, ఆప్యాయత, అనురాగం చిరకాలం గురించి విషయాలు వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది. ఒక నెల అయినా కూడా పాత సంబంధాలు ఉన్నాయి. వాటితో కూడా కొంచెం రిలేషన్ తొందరగా డెవలప్ అయింది. ఇప్పుడు చాలా సాఫ్ట్ మంచి మనుషులు ఉన్నారు. కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళతో నేను కలిసిపోయాను. వాళ్ళతో ఇప్పుడు 1 year కాక 1 month కాదు, కానీ 1 year లాగా అనిపిస్తుంది. నాకు చాలా ఆనందంగా ఉన్నది వాళ్ళతో కలిసి పనిచేయడం. చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఓకే సార్, చూశారు కదా, ఇప్పుడు మనం మన కరీంనగర్ అకౌంట్స్ ఆఫీసర్ గారితో మాట్లాడడం. మరి 33 సంవత్సరాలు సుదీర్ఘ సర్వీస్ చేసి వారి వివిధ హోదాలలో పనిచేసి కరీంనగర్ కేవలం ఒక నెల రోజులలో ఇక్కడ బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఒక నెల అయినప్పటికీ కూడా ఇక్కడికి ఉన్న స్టాఫ్ తోటి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా వారు చేసేటువంటి ఒకరి మధ్యలో ఒకరికి ఇచ్చిపుచ్చుకునే ధోరణితోటి, మంచి కోఆర్డినేషన్ తోటి విధులు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. మరి ఇదే విధంగా రాబోయే రోజులలో కూడా మీ ప్లేస్ లో వచ్చే ఆఫీసర్ కూడా ఇలాంటి సంబంధాలు కొనసాగిస్తూ మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తారని ఆశిస్తూ, మరి మీరు సుదీర్ఘంగా 33 సంవత్సరాల ఆర్టీసీలో సర్వీస్ చేసి ఒక కండక్టర్ గా అపాయింట్మెంట్ అయ్యి ఒక అకౌంట్స్ ఆఫీసర్ గా విధులు నిర్వహించి ఈ నెల 31వ తారీఖు రోజు ఉద్యోగ విరమణ చేయబోతున్నారు. మరి ఈ సందర్భంగా మీ ఉద్యోగ ప్రస్థానంలో మీ కుటుంబ సభ్యుల సహకారం, మీ శ్రీమతి గారి సహకారం, మీరందరూ సహకారం ఉండడం మూలంగానే ఇంతకాలం సక్సెస్ఫుల్ ఏవోగా రాణించారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు సార్. ఈ సందర్భంగా మొత్తం మన సంస్థ తరఫున కూడా మీ కుటుంబ సభ్యులకు, మీ శ్రీమతి గారికి కూడా తప్పకుండా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా మీ ఫాదర్ కూడా ఇక్కడ ఆర్టీసీలో ఏడీసీగా రిటైర్ అయ్యి మళ్ళీ అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ మీరు వారి కుమారుడు కూడా మంచి అత్యున్నత స్థాయి నుండి రిటైర్ కాబోతున్నారు. మరి ఎనీహౌ మీ భావి జీవితం రాబోయే రోజుల్లో శుభ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని, మంచిగా గడవాలని అల్లాని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సార్. సెలవు.